ఏపీడీఎస్సీలో అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆందోళనలు ఉధృతమయ్యాయి. వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. డీఎస్సీ స్కామ్పై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డీఎస్సీలో నష్టపోయిన అభ్యర్థులతో కలిసి అన్ని జిల్లా కేంద్రాల్లో నల్ల బ్యాడ్జ్లతో భారీ నిరసన ర్యాలీలు కొనసాగుతున్నాయి. పలుచోట్ల ఉరితాళ్లు, సంకెళ్లు వేసుకుని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. డీఎస్సీలో దగాపడ్డ నిరుద్యోగులకు మద్దతుగా నెల్లూరులో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం కదం తొక్కింది. నారా లోకేష్ రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నిరసన గళం వినిపిస్తోంది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. డీఎస్సీ స్కామ్ కు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. కడపలో విద్యార్థి యువత కదం తొక్కింది. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నగరంలోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని డీఎస్సీ అక్రమాలపై వినతి పత్రం ఇచ్చారు. ఇది ఆరంభం మాత్రమేనని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే వరకు తమ ఉద్యమం ఆగదని యువత స్పష్టం చేస్తోంది. ఈ ర్యాలీలో జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, రామసుబ్బారెడ్డి, సీఈసీ సభ్యులు సురేష్ బాబు, మాజీ మేయర్ పాకా సురేష్ పాల్గొన్నారు. భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామంటున్న యువతతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఈఎస్సీలో జరిగినటువంటి అక్రమాల మీద విద్యార్థులకు అదేవిధంగా యువత పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి ఉంది. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగిన ఆందోళనని ఎలా జరిగిందో అంతే విధంగా ఏదైతే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాలి లోకేష్ అనేటువంటి డిమాండ్తో వీళ్ళు చాలా ర్యాలీ చేసి చాలా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. మన దగ్గర వైఎస్ఆర్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతూ చెప్పడానికి ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు ర్యాలీ ద్వారా? నిజంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు యువత పాల్గొనడం నిజంగా ఎంతో సంతోషకరమైన విషయం. ఏంటంటే దాదాపు కొన్ని లక్షల మంది డిఎస్సీ ఎగ్జామ్ రాయడం జరిగింది. డిఎస్సీ ఎగ్జామ్ ఎప్పుడు రాసినా కూడా ప్రతి మన స్టేట్లో కానీ ఏ స్టేట్లో అయినా కూడా ఖచ్చితంగా మెరిట్ లిస్ట్ అనేది వాళ్ళ ఏ యొక్క డిస్టిక్లో పెడతారు. కానీ ఫస్ట్ టైం మనకు దేశీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. ఏ ఒక్క డిస్టిక్లో కూడా మెరిట్ లిస్ట్ లేదు. అలాగనే డేటా కూడా మాయమైంది. దేనికి మాయమైందంటే ఎవరైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగం అక్కడ పనిచేస్తున్నాడో ఆ ఉద్యోగికి అక్కడ ర్యాంక్ రావడం జరిగింది. ర్యాంక్ వచ్చిన వెంటనే అతను కూడా కౌన్సిలింగ్ వెళ్ళడం జరిగింది. అప్పుడు వాళ్ళ బండారం బయటపడతాదనే ఉద్దేశంతోనే అతన్ని కప్పుజిప్పి అతన్ని లేకుండా చేయడం. గతంలో మా జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు ఒకే ఒక నోటిఫికేషన్తో 1,35,000 ఉద్యోగాలు ఇచ్చాడు. అప్పుడు ఎటువంటి ఆరోపణలు కానీ అవినీతి కానీ జరగలేదు. అలాగే 56 నోటిఫికేషన్లు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అప్పుడు కూడా ఎటువంటి అవినీతి ఆరోపణలు చేయలేదు. అటువంటి ప్రక్రియగా కొనసాగించిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మాది. కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఇప్పుడే కాదు 95లో కానీ 96లో కానీ 2017 కానీ 2019 కానీ ఎంసెట్ పేపర్ లీక్ చేసినాడు, 10th పేపర్ లీక్ చేసినారు. ఈ విధంగా ఆయన పుట్టుకతోనే ఆయన పార్టీ ఎప్పుడు పెట్టినాడు అప్పటి నుంచే పేపర్ లీక్ ప్రక్రియ
ప్రక్రియ ప్రారంభమైంది. కానీ అప్పుడు విద్యార్థులు వేరు, ఇప్పుడు విద్యార్థులు వేరు. ఇప్పుడు జెన్జీ ఉంది, ఖచ్చితంగా ఉద్యమిస్తాం. యువత రోడ్డెక్కితే ఎలా ఉంటుందో అనేది గతంలో ఢిల్లీలో చూసాం, ఇప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో చూస్తామని ఈ సభాముఖం తెలియజేసుకుంటాం. జెన్జీ ఉద్యమం అంటున్నారు మీ మిత్రులు, అంత పెద్ద స్థాయిలో మీరు ఆందోళన చేయబోతున్నారా? 100% పెద్ద స్థాయిలోనే ఆందోళన చేస్తాం. మీరు చూసుకున్నట్టయితే ఈ చంద్రబాబు నాయుడు గారికి యూత్ భవిష్యత్తు గురించి ఎటువంటి చింతా బెంగా లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత గురించి ఎటువంటి బెంగా లేదు. తన కుమారుడైన లోకేష్ గురించి మాత్రమే, అతని రాజకీయ భవిష్యత్తు గురించి మాత్రమే అతను ఆలోచిస్తాడు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని హెరిటేజ్ సెంటర్లో పాల ప్యాకెట్లు అమ్ముకున్నట్టు ఒక్కొక్క ఉద్యోగాన్ని 15 లక్షల ఉద్యోగాలకు అమ్ముకున్నారు. వీళ్ళు మోసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు, కానీ అధికారంలోకి రాకముందేమో అన్ని తప్పుడు హామీలు. జాబ్ క్యాలెండర్ అంటారు, ఫీజు రీఎంబర్స్మెంట్ అంటారు, 20 లక్షల ఉద్యోగాలు అంటారు. 20 లక్షల ఉద్యోగాలు రాకుంటే నిరుద్యోగ భృతి 3000 అంటారు. ఏ ఒక్కటన్నా మీరు అధికారంలోకి వచ్చాక నిలబెట్టుకోవడం జరిగిందా అని ప్రశ్నిస్తున్నాను. డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు, యువత ఈ ఉద్యోగాల విషయంలో చాలా నష్టపోయామని చెప్తున్నారు. రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం కావచ్చు, అదేవిధంగా యువజన విభాగం కావచ్చు, పెద్ద ఎత్తున యొక్క ఉద్యమాలు అనేటివి చేయడం జరుగుతుంది. గతంలో మేము అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినాము, అంతకు మించి ఈ యొక్క ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇది కేవలము ఒక డిఎస్సి విద్యార్థుల కోసమే కాదు, ప్రతి ఒక్కరికి. ఇప్పుడు నీట్ విద్యార్థులు కావచ్చు. ఇప్పుడు మనం చూసుకుంటే గత కరెక్ట్గా ఒక 1 వీక్ బ్యాక్ మన ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఎటువంటి కాక్రోచ్ పార్టీ అనే ఒక పార్టీ పెట్టి ఎంతో మంది విద్యార్థులు ఉద్యమాలు చేసి, యువత ఉద్యమాలు చేసి ఈ యొక్క కేంద్ర మంత్రినే దించారు. అట్లాంటిది మేము కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మా యొక్క విద్యార్థి నాయకులు కావచ్చు, యువజన సంఘం నాయకులు కావచ్చు, ప్రతి ఒక్క అన్ని యూనివర్సిటీతో కలుపుకొని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నారా లోకేష్, మా ఎజెండా ఒకటే, నారా లోకేష్ రాజీనామా చేయాలి. చెప్పండి, ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు విద్యార్థి యువజన విభాగ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది కడప నగరంలో. ఈరోజు చూస్తే తొలి సంతకం అని చెప్పి ఆ రోజు యువగలంలో నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. మెగా డిఎస్సీ పైన తొలి సంతకం పెడతాను అని చెప్పి ఈరోజు ఆ తొలి సంతకానికి, ముఖ్యమంత్రి సంతకానికి వాల్యూ లేకోకుండా ఈ యొక్క రాష్ట్రంలో ఉందంటే విద్యార్థులు అదేవిధంగా యువత ఎంత తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారంటే, ఈరోజు అదేవిధంగా మెగా డిఎస్సీలో చూసుకుంటే ఉద్యోగాలు వాళ్ళ సొంత పార్టీ నాయకులకే ఇచ్చుకుంటూ ఈరోజు కాలయాపన చేస్తున్నారు. మెరిట్ విద్యార్థులు తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక డిగ్రీ విద్యార్థి సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోతే ప్రభుత్వం విద్యార్థుల అవస్థల పడి ఉద్యోగాలు వదులుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎగ్జామ్లు రాయాలంటే హాల్ టికెట్లు ఇవ్వకోకుండా ఈరోజు యజమాన్యాలు ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. దీన్ని చూస్తే ఒక ప్రభుత్వం వైఫల్యం, విద్యార్థులపై ఎంత కక్ష సాధింపు ఉందంటే ఒక ప్రభుత్వానికి అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఒకళ్ళ మీద పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని రాజీనామా చేయాలి, మెడలు వంచైనా రాజీనామా చేయించే వరకు మేము ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి. ఆంధ్రప్రదేశ్ యువత విద్యార్థి లోకం రోడ్డెక్కింది. వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు కదం తొక్కడం మనం చూస్తున్నాం. డిఎస్సి అక్రమాలకు లోకేష్ బాధ్యత వహించాలి, లోకేష్ దిగిపో, ప్రభుత్వం సమాధానం చెప్పాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ భారీగా నిరసన ప్రదర్శనలు నిర్వహించడం మనం చూస్తున్నాం. ఏలూరు, విజయవాడ, విశాఖ, గుంటూరు, అనంతపురం, కర్నూలు, నెల్లూరు, నంద్యాల ప్రతి జిల్లాలో కూడా మొత్తం విద్యార్థి లోకంతో పాటు యువత అంతా కూడా రోడ్లపైకి వచ్చింది. జెన్జీ ఆందోళన చూసాం ఢిల్లీలో. అక్కడ కేంద్ర మంత్రి కుర్చీనే కదిలిపోయిన పరిస్థితి. అలాంటిది డిఎస్సి అక్రమాలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాధ్యత వహించి తీరాల్సిందే, ఈ అక్రమాలపైన సమాధానం చెప్పాల్సిందే, యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు అంటూ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన యువతతో పాటు విద్యార్థులంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆగ్రహం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వీధుల్లో కనిపించింది. ప్రతి చోట కూడా విద్యార్థులంతా బయటకు వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రజా సంఘాలు, విద్యార్థులు, యువత అంతా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. డిఎస్సి పారదర్శకంగా జరగలేదు, జవాబుదారీతనం లోపించింది అంటూ కూడా ప్రధానంగా ఆరోపించారు. డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, స్పోర్ట్స్ రిజర్వేషన్ల పేరుతో ఉద్యోగాలను అమ్ముకుంటున్నారు అంటూ కూడా యువత అంతా కదం తొక్కిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ రోజు కనిపించింది. లోకేష్ దిగిపో నినాదాలతో మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మార్మోగిపోయింది. Dale,
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.